ఫస్ట్ మీరు రైట్స్ తీసుకుని మీరు ప్రొడ్యూసర్ గాని, డైరెక్టర్ గాని అప్రోచ్ అయ్యారా? లేకపోతే వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? ఫస్ట్ నేను రైట్ తీసుకుని యాక్చువల్లీ నేను డైరెక్ట్ చేద్దాం అనుకున్న సినిమా ఇది. కాకపోతే ప్రొడ్యూసర్ కోసం హంటింగ్లో ఉన్నప్పుడు ఏ ఏజ్ ఎక్కువ టఫ్ అనిపించింది? యాక్చువల్లీ లీషన్ కూడా అప్రోచ్ అయింది. మేము యాక్చువల్గా హీరోయిన్స్ కోసం చూస్తున్నప్పుడు సో అనుకోకుండా తన ఫొటోస్ వేరే వాళ్ళు పంపించి ఫస్ట్ మీకు ఈ స్క్రిప్ట్ ఓకే అయిన తర్వాత ఐశ్వర్య రాజేష్ గారు చెప్పారా? లిషా, మీరు ఈ సినిమాలో చేసిన టఫెస్ట్ సీన్ ఏంటి? డెలివరీ సీన్. డెలివరీ చేసి అండ్ ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయిందని చెప్పినా ఎందుకు డిలే అవుతూ వచ్చింది? ఈ సినిమా యాజ్ ఎ సైడ్ మా సేమ్ ప్రొడ్యూసర్ డూయింగ్ 2 ఫిల్మ్స్ అనమాట. సేమ్ ఫైనల్గా ఆడియన్స్కి ఈ ఫిలిం గురించి ఎందుకు చూడాలి అని చెప్పి అడిగితే ఏం చెప్తారు? సో అంటే కౌశల్ని బిగ్ బాస్ తర్వాత చాలా మంది ఆడియన్స్ అన్నను ఒక హీరో అవ్వాలి, అన్నని ఒక హీరోగా చూడాలి. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో రీసెంట్గా రైట్ అనే ఒక ట్రైలర్ చూశాను. ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత డీటెయిల్స్లోకి వెళ్తే అది ఒక మలయాళం ఫిలిం, పృథ్వీరాజ్ గారు అండ్ అలాగే జీతూ జోసెఫ్ గారు చేసిన మెమరీస్ అనే ఫిలింని రీమేక్గా రైట్ అనే ఫిలిం మన తెలుగులో వచ్చేసింది అనమాట. అక్కడ సూపర్ డూపర్ హిట్ అయిన ఫిలిం. సో ఆ ఫిలింని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి మన ముందుకు రాబోతున్నారనమాట. సో ఆ ఫిలిం ఎలా ఉండబోతుంది ఏంటి అని తెలుసుకోవడం కోసం ఆ ఫిలిం హీరో కౌశల్ గారు అండ్ అలాగే లీషా గారు రెడీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేసి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హలో, హాయ్, ఎలా ఉన్నారు? గుడ్. ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా వస్తుంది? మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ప్రెసెంట్? రెస్పాన్స్ చాలా బాగుంది. సో కౌశల్ గారితో స్క్రీన్ స్పేస్ షేర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ నేను వచ్చేటప్పుడు అనుకోలేదు ఇతనికి ఇంత ఫ్యాన్ బేస్ ఇక్కడ ఉంటుంది. షూటింగ్ స్పాట్లో కూడా ఐ ఫెల్ సో హ్యాపీ. ఐ వాజ్ వెరీ న్యూ, కానీ షూటింగ్ స్పాట్లో మంచిగా రెస్పాన్స్ దొరికింది. అప్పుడే నాకు తెలిసిపోయింది ఓకే హిట్ అవుతుంది ఈ మూవీ అని. అండ్ సాంగ్స్ అవన్నీ చాలా బాగా వచ్చింది. అండ్ బోత్ డూయట్ సాంగ్స్ నా చాలా ఫేవరెట్ సాంగ్ అది. అండ్ దట్స్ ఆల్. తెలుగేనా మీరు? తెలుగు అని చక్కగా లేదు, నేను తమిళ్ అమ్మాయి. ఐ నో తెలుగు. ఐ లెర్న్డ్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ తెలుగు ఫ్రెండ్స్. సో మై మామ్స్ యాన్సెస్టర్స్ ఆర్ తెలుగు. సో బట్ మై మామ్ ఇస్ తమిళియన్. నాకు 2 లాంగ్వేజ్ వస్తుంది, కానీ తమిళ్ బాగా వస్తుంది. సో బ్రో, మీకు ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ అనిపించింది నాకు ఆ సినిమా మెమరీస్ చూసిన తర్వాత. ఒక పర్ఫార్మెన్స్ని ఎలాబరేట్ చేసి మన పర్ఫార్మెన్స్ చూపించుకునే రోల్ ఇది. ఈ స్క్రిప్ట్ దగ్గరికి ఫస్ట్ వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ రియాక్షన్? సో యాక్చువల్గా నేను మారుతి గారితో కలిసి క్లోజ్గా మూవ్ అవుతున్నప్పుడు మారుతి గారు సజెస్ట్ చేసిన ఫిల్మ్ అనమాట ఇది. ఓకే, డైరెక్టర్ మారుతి గారు. సో మారుతి గారు ఎప్పుడైతే ఫిల్మ్ సజెస్ట్ చేస్తారో ఇమ్మీడియట్గా నేను చెన్నై ఫోన్ చేసి ఫిల్మ్ రైట్స్ తీసుకోవడం జరిగింది. ఓకే. సో నేను సొంతంగా తీసుకున్నాను పర్సనల్గా. తీసుకున్న తర్వాత అప్పుడు నేను ఆల్రెడీ బ్లాక్ ఫిల్మ్లో చేస్తున్నాను, మహంకాళి ఫిల్మ్స్, దివాకర్ గారి ఫిల్మ్లో. సో మన ఆది హీరోగా చేసిన ఫిల్మ్లో ఐఎమ్ వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ అనమాట. సో అప్పుడు ఈ ఫిల్మ్ నాకు ఇలా నచ్చింది, సో మీరు చూస్తారంటే వాళ్ళు కూడా చూడడం జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళకి చూసిన తర్వాత చాలా బాగా నచ్చింది అనమాట. సో నచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు ఈ సినిమా అయిపోయిన వెంటనే ఇది సెట్స్లో తీసుకెళ్దామని ఇమ్మీడియట్గా బ్లాక్ అయిపోయిన వెంటనే రైట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో రైట్ ఏంటంటే వీ స్టార్టెడ్ ఇన్ 2 లాంగ్వేజ్, తెలుగు అండ్ భోజ్పురి. భోజ్పురిలో కేశర్లాల్ యాదవ్ అక్కడ టాప్ హీరో అనమాట. సో తను చేశాడనమాట. అక్కడ రౌడీ ఇన్స్పెక్టర్ అని చెప్పి సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది. సో అక్కడ తనకి పెద్ద హిట్ అనమాట అది తన కెరియర్లోనే. సో ఇప్పుడు అక్కడ రిలీజ్ అయిన ఒక 8 months తర్వాత తెలుగులో రిలీజ్ అవుతుంది అనమాట. అంటే ఒక రీమేక్ ఫిలిం తీసుకున్నప్పుడు కొంచెం భయం వేస్తుంది. ఆల్రెడీ మెమరీస్ రీమేక్ ఫిలిం చాలామంది చూస్తారు, మెమరీస్ స్ట్రైట్ ఫిలిం చూస్తారు. ఈ ఓటీటీ వల్ల, కోవిడ్ వల్ల చాలామంది చూస్తారు కాబట్టి. సో ఏమైనా రిస్క్ అనిపిస్తుందా మీకు? అంటే లక్కీగా ఏంటంటే మెమరీస్ ఫిల్మ్ ఓటీటీలో లేదనమాట యాక్చువల్గా. సో అలాగే తమిళ్లో మెమరీస్ నుంచి తమిళ్లో ఎగైన్ అరుణ్నిధి ఆరాతి సినిమా తమిళ్లో రీమేక్ అయింది. అది కూడా ఓటీటీలో పెట్టలేదన్నమాట, బికాస్ అది సన్ నెట్వర్క్ ప్రొడ్యూస్ చేసింది కాబట్టి. సో ఆ ఫిల్మ్ లేకపోవడంతో మాకు కొంచెం సేఫ్ అనమాట. ఎందుకంటే యాజ్ ఏ ఒక లాంచ్ అవుతున్నప్పుడు ఒక రీమేక్ తీసుకుంటే సేఫ్ ప్రాజెక్ట్ అనమాట. యాక్చువల్గా ఆల్రెడీ అక్కడ హిట్ అయిన సినిమా మనం చేస్తే ఇట్స్ మోర్ సేఫ్ అనమాట. కొత్త సినిమా చేసి అది ఎలా వస్తుందో, జనాల్లోకి ఎలా వెళ్తుందో తెలుసుకునే కంటే సో ఆల్రెడీ హిట్ అయిన సినిమా చేయడం వల్ల సేఫ్గా ఉంటుందని చెప్పి మనం ఒక థ్రిల్లర్ ఫిల్మ్
ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి వీ టుక్ ఏ థ్రిల్లర్ జోనర్ అనమాట. సో ఇది కూడా ఒక ఫ్యామిలీ పర్సన్ యాజ్ అ కాప్ అంటే నా యాటిట్యూడ్కి పర్ఫెక్ట్గా సరిపడే క్యారెక్టర్ అనమాట. సో ఎలాంటి మార్పులు, ఎలాంటివి తెలుగు నేటివిటీ తగ్గట్టు ఎలాంటివి చేంజెస్ చేశారు? యా, యాక్చువల్లీ మలయాళంలో అండ్ తమిళంలో ఏంటంటే ఈ సినిమా మొత్తం ఒక క్రిస్టియన్ బేస్ మీద వెళ్తూ ఉంటుంది. యాక్చువల్గా ఒక సీరియల్ కిల్లర్ తను మర్డర్ చేసిన ప్రతి ఒక్కరిని జీసస్ లాగా హ్యాంగ్ చేస్తూ ఉంటాడు అనమాట. తెలుగు నేటివ్స్ వచ్చేసరికి, తెలుగు నెగిటివిటీకి వచ్చేసరికి ఆ సీరియల్ కిల్లర్ ఏదైతే మర్డర్స్ చేస్తారో దానిని మనం హిందూ మత సాంప్రదాయం ప్రకారం, హిందుత్వం ప్రకారం సుదర్శన్ చక్రం తీసుకుని ఆ సుదర్శన్ చక్రం షేప్లో మర్డర్స్ చేసి, అంటే ఒక్కొక్కసారి తను చంపిన ప్రతి ఒక్కరిని ఒక ట్రాక్టర్ టైర్లోని, ఒక పక్షి గూడిలోని, ఒక ఒక పైప్ హోల్లోని అలా పెడతా ఉంటాడు అనమాట యాక్చువల్గా. సో ఎందుకు ఆ షేప్లో చంపుతున్నాడు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది అనమాట. బట్ యాక్చువల్గా ఇది ఒక థీమ్ ప్రకారం చంపుతూ ఉంటాడు కిల్లర్స్ అందరినీ, మొత్తం సీరియల్ కిల్లర్ మొత్తం అన్ని. సో ఫైనల్గా హీరోకి తమ్ముడికి మంచి బాండింగ్ ఉంటుంది సినిమాలో. సో తన హీరో తన తమ్ముడిని ఎలా సేవ్ చేసుకుంటాడు ఆ సీరియల్ మర్డర్ దగ్గర నుంచి అన్నది క్లైమాక్స్లో తెలుస్తుంది అనమాట. ఓకే, వాట్ ఈస్ యువర్ క్యారెక్టరైజేషన్? సో ఐఎమ్ ప్లేయింగ్ కౌశల్ గారు's వైఫ్. సో ఫస్ట్ లైక్ బిఫోర్ మ్యారేజ్ ఒక లుక్లో ఉంటాం మేమిద్దరు, ఆఫ్టర్ మ్యారేజ్ ఒక లుక్, తర్వాత పాప పుట్టిన పెరుక ఒక లుక్. సో 3 different లుక్స్ ఈ అండ్ వి ట్రైడ్ అండ్ ఇట్ చాలా బాగా వచ్చింది. అండ్ సో వైఫ్ క్యారెక్టర్ బేసిక్లీ వెరీ ఎమోషనల్ క్యారెక్టర్, వెరీ వర్త్ఫుల్ క్యారెక్టర్ ఐ వుడ్ సే. ఏ ఏజ్ ఎక్కువ టఫ్ అనిపించింది? which genre you like? పాప ఇది చాలా ఇదిగా ఉండింది, ఆ మెచ్యూరిటీ చూపించాలి కదా మామ్ క్యారెక్టర్. సో అది కొంచెం డిఫికల్ట్గా ఉండింది. అండ్ కాలేజ్ స్టూడెంట్ అది ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ అస్. మేము గోవాలో షూట్ చేసాము. సో అది ఒక కలీగ్లా ఉండింది ఫీలింగ్స్. ఇట్ వాస్ నైస్. యాక్చువల్లీ లీషన్ కూడా అప్రోచ్ అయింది మేము యాక్చువల్గా హీరోయిన్స్ కోసం చూస్తున్నప్పుడు. సో అనుకోకుండా తన ఫొటోస్ వేరే వాళ్ళు పంపించడం అండ్ తన ఇన్స్టాగ్రామ్ చూస్తే ఇట్స్ లైక్ ఏ వెరీ హోమ్లీ అండ్ ఎప్పుడు సారీస్తో షీ లుక్స్ వెరీ గుడ్ అనమాట. అంటే తనకి సారీస్ ఒక హోమ్లీ లుక్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అండ్ షీ మెయింటైన్ ఆల్సో వెరీ వెల్. ఎప్పుడైతే తను అప్రోచ్ అయ్యి ఇలా సినిమా చేస్తున్నాం అని చెప్పాము, తమిళ్ సినిమాలో ఐశ్వర్య రాజేష్ చేసిన క్యారెక్టర్ షీఈస్ డూయింగ్ అనమాట. సో ఐశ్వర్య రాజేష్ లీషా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో ఆ షూటింగ్ అవుతున్నప్పుడు తమిళంలో అరాతి సినిమా ఏదైతే రీమేక్ అవుతున్నప్పుడు ఆ సినిమా షూటింగ్ అంతా తనతో ఉందన్నమాట. ఎప్పుడైతే తను అదే సినిమా తెలుగులో చేస్తున్నాం అని చెప్పిన వెంటనే షీ నోస్ ద క్యారెక్టర్, షీ నోస్ ద షేడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫ్రెండ్ చేసిందే కాబట్టి ఇమ్మీడియట్ గా తను ఎస్ చెప్పడం. సో ఇమ్మీడియట్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా సినిమాని చాలా హార్డ్ వర్క్ చేసి ప్రతి కాస్ట్యూమ్స్, ఒకవేళ ఇక్కడ కాస్ట్యూమ్స్ నచ్చకపోతే తను చెన్నై వెళ్ళి తను ఓన్ గా డిజైన్ చేయించుకుని చాలా ఇంట్రెస్ట్ గా చేసిన క్యారెక్టర్ అనమాట. సో లీషా అలాగా ఈ ఫిల్మ్ ఫ్రేమ్ లోకి వచ్చింది అనమాట. ఈ మూవీ తమిళ్లో కూడా చాలా హిట్ అయిన మూవీ, అందరికీ ఈ మూవీ తెలుసు. సో ఫస్ట్ ఇప్పుడు చెప్పినప్పుడు నా ఫ్రెండ్ వర్క్ చేసింది, ఆ షూటింగ్ అప్పుడు పక్కన ఉన్నాను కాబట్టి ఆ సాంగ్ నాకు చాలా ఫేమస్. తమిళ్లో ఇష్టం, తెలుగులో నా కోసం ఆ సాంగ్ వచ్చిందని ఇట్స్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా అనిపించింది. ఆ సాంగ్ తమన్ గారు మ్యూజిక్ అనమాట, ఎస్ఎస్ తమన్ గారు. సో తమిళ సాంగ్స్ కూడా ఒక్క సాంగ్ తమన్ గారు ఒక్కటే సాంగ్ సినిమాలోని. తెలుగులో ఏంటంటే తమిళలో ఫ్లాష్ బ్యాక్ ఉండదు. సో తెలుగులో పెళ్లికి ముందు ఫ్లాష్ బ్యాక్ అనేది ఎక్స్ట్రా క్రియేట్ చేస్తాం, లవ్ స్టోరీ అనేది. అంటే కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి తెలుగు నేటివిటీ ప్రకారం మా డైరెక్టర్ గారు ఏదో చేసి ఒక లవ్ స్టోరీ క్రియేట్ చేస్తున్నాడు, ఒక మెలోడీ సాంగ్. యాక్చువల్గా సినిమా మొత్తానికి ఒకటే సాంగ్ అనమాట. ఆ ఒక్క సాంగ్ని తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్ని తెలుగులో కూడా మన యశస్వి కొండపూడి సరిగమ విన్నర్ పాడాడు అనమాట. ఇట్స్ రియల్లీ గుడ్ సాంగ్ అనమాట. అక్కడ మన జేసుదాస్ గారు అబ్బాయి పాడారు అనమాట, విజయ్ జేసుదాస్ గారు పాడారు అనమాట. సో ఫస్ట్ మీకు ఈ స్క్రిప్ట్ ఓకే అయిన తర్వాత ఐశ్వర్య రాజేష్ గారు చెప్పారు? యా, ఆ పాట వచ్చేటప్పుడే షీ వాజ్ వెరీ బిజీ, మధ్యలో వి డిడ్ంట్ టాక్. ఆ పాట వచ్చేటప్పుడు ప్రియతమ అది సేమ్ రీమేక్ కాబట్టి షీ ఆస్క్డ్ మీ, ఇస్ దిస్ ద సేమ్ మూవీ? ఐ సెడ్ యా, ఇట్స్ ఆరాత సినిమా మూవీ. ఓ నైస్, యోర్ క్యారెక్టర్ ఓన్లీ ఐఎమ్ డూయింగ్ అండ్ ఆల్ వి వర్ టాకింగ్. సో ఐ వాజ్ సో హ్యాపీ బికాజ్ ఆ మూవీ నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. సో ఆ మూవీలో నాకు ఒక అవకాశం దొరికింది. సో ఫస్ట్
మీరు రైట్స్ తీసుకుని మీరు ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అప్రోచ్ చేయరా, లేకపోతే వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అప్రోచ్ చేయరు? ఫస్ట్ నేను రైట్ తీసుకుని యాక్చువల్లీ నేను డైరెక్ట్ చేద్దాం అనుకున్న సినిమా ఇది. కాకపోతే ప్రొడ్యూసర్ కోసం హంటింగ్లో ఉన్నప్పుడు నాకు ప్రొడ్యూసర్ని కల్పించి ఒక బ్రిడ్జ్ వేసిన వ్యక్తి ఎవరంటే శంకర్ గారు అనమాట. సో శంకర్ గారు కూడా పర్సనల్గా సినిమా చాలా నచ్చి నేను ఆల్రెడీ భోజ్పూర్లో చాలా సినిమాలు చేశాను, ఈ సినిమా నేను డైరెక్ట్ చేస్తాను, ఎందుకంటే ప్రొడ్యూసర్కి వెరీ క్లోజ్ అసోసియేట్ అనమాట. సో ఎప్పుడైతే శంకర్ గారు ఫ్రేమ్లోకి వచ్చి నేను సినిమా చేస్తారు అనేసరికి ఇంకా ప్రొడ్యూసర్ గారు అందరూ కూడా ఓకే అనడం జరిగింది. సో శంకర్ గారు డైరెక్టెడ్ దిస్ ఫిల్మ్ అనమాట. శంకర్ గారు డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? శంకర్ గారు డైరెక్షన్ గురించి అంటే తను ఇండస్ట్రీలో చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అనమాట. పెద్దవంశీ గారి దగ్గర నుంచి ఆల్మోస్ట్ లైక్ ఒక 500 ఫిల్మ్స్కి తను ఒక టెక్నీషియన్గా పనిచేశారు. టెక్నీషియన్స్కి వాల్యూ ఇవ్వడం మన ధర్మం కాబట్టి ఒక టెక్నీషియన్గా చేసిన వ్యక్తి ఆబ్వియస్లీ సీనియారిటీ ఉంది కాబట్టి, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఎప్పుడైతే డైరెక్ట్ చేస్తాను అన్నారో ఆబ్వియస్లీ హీఈస్ ద వన్ హూ క్లబ్డ్ మీ అండ్ ద ప్రొడ్యూసర్ అనమాట. సో తన మీద నమ్మకంతో సినిమా చేయడం జరిగింది అనమాట. అండ్ చాలా థ్రిల్లర్ జోనర్స్ అందరం చూసాం, అండ్ కోవిడ్ తర్వాత చాలామంది చాలా సినిమాలు చూసాము. వాటికి మీరు చేసిన రైట్ సినిమాకి ఏం డిఫరెన్స్ ఉండబోతుంది? సో అంటే ఇప్పుడు థ్రిల్లర్ అనేది ఇట్స్ లైక్ ట్రెండింగ్ జోనర్ అనమాట. ప్రతి మోస్ట్ ఆఫ్ దెమ్ ఒక 60% థ్రిల్లర్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి. కాకపోతే ఈ సినిమాలో ద మెయిన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే ఆ సీరియల్ మర్డర్స్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్లాష్ బ్యాక్. అంటే ఒక స్టోరీ రన్ అవుతున్నప్పుడు ఈ స్టోరీకి అనుకోకుండా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అయ్యి ఈ మర్డర్స్ అంతా ఓపెన్ చేసుకుంటూ ఎవరు చేస్తున్నారు అన్న దాంతో ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఒక 5 అమ్మాయిలు కలిసి ఒక వ్యక్తితో ఆడుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడైతే రివర్స్ అవుతాడో ఆ స్టోరీ అనమాట. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. సో ఆ సీరియల్ కిల్లర్ ఎలా తయారాడు అనేది తనకు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనమాట. ఫైనల్గా లాస్ట్ వరకు కిల్ చేసింది ఎవరు అన్నది మనకు తెలియదు అనమాట. లాస్ట్లో ఆ సీరియల్ కిల్లర్ అనే వాళ్ళు రివీల్ అవుతారు అనమాట. ఓకే లిషా, మీరు ఈ సినిమాలో చేసిన టఫెస్ట్ సీన్ ఏంటి? టఫెస్ట్ అది డెలివరీ సీన్. అది కొంచెం దే ఎక్స్పెక్టెడ్ మీ టు బి రియల్. అది నేను అరుస్తా ఉన్నాను కానీ ప్రాపర్ ఎక్స్ప్రెషన్ ఎలా అది నేను చాలా ట్రై చేశాను మ్యాచ్ చేసడానికి. సో అది కొంచెం టైం పడింది. సో అరవండి అరవండి అంటే లైక్ అని అరుస్తున్నాను ఆ పెయిన్తో. సో అది మాత్రం కొంచెం టఫ్గా ఉండేది. సో బ్రో మీకు టఫెస్ట్ సీన్ ఏంటి? సో నాకు ఎంజాయ్ చేసిన సీన్ ఏంటంటే నా వైఫ్ నా కూతురు ఎప్పుడైతే చనిపోతారో నా కళ్ళ ముందే, ఎందుకంటే నేను యాజ్ అ కాప్గా నేను ఒక ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేస్తాను, ఒక గ్యాంగ్స్టర్ ఫ్యామిలీని. అదే గ్యాంగ్స్టర్ మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ వైఫ్ని చంపానని వాడు కసితో నా ఫ్యామిలీని చంపడానికి వచ్చినప్పుడు నా కళ్ళ ముందే నా ఫ్యామిలీని చంపుతాడు అనమాట. సో 2 ఒకే షాట్లు అనమాట. వాడు ఎయిము నేను వాడిని ఎయిము ఒకే ట్రిగ్గర్ 2 సార్లు అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే నా వైఫ్ నా కూతురు నా కళ్ళ ముందు చనిపోతారో ఏడ్చి వాళ్ళ దగ్గరికి డ్రాగ్ అయ్యి వాళ్ళని పట్టుకుని ఆల్మోస్ట్ లైక్ ఒక 10 minutes ఏడుస్తూ ఉంటాను. దట్ వాజ్ లైక్ మోస్ట్ హార్డెస్ట్ సీన్ అనమాట. అలాగే నాన్ స్టాప్ ఒక 1 page డైలాగ్స్ కూడా సినిమాలో ఉన్నాయి. సో మ్యాక్సిమం సీన్స్ సింగిల్ టేక్లో చేశాను అనమాట. 1 page పోలీస్ గురించి ఒక డైలాగ్ వస్తుంది అనమాట, పోలీస్ వ్యవస్థ గురించి. అలాంటి దేర్ ఇస్ చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సినవి. బట్ మోస్ట్లీ వైఫ్ అండ్ కూతురు చనిపోయినప్పుడు ఇట్స్ లైక్ మై హార్డెస్ట్ సీన్ అనమాట. ఓకే, సో ఈ ఫిలింలో మాకు ఆమని గారు కనిపిస్తున్నారు అండ్ పృథ్వీరాజ్ గారు కనిపిస్తున్నారు. వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి? సో ఆమ్ని గారు ప్లేడ్ యాజ్ మై మదర్. సో మేము ఒక 2 brothers అనమాట. సో మా ఫాదర్ చనిపోయిన దగ్గర నుంచి ఇంటి బాధ్యతలన్నీ నేనే తీసుకుని మా తమ్ముడిని చదివిస్తూ, మా తమ్ముడికి మెడిసిన్ చదివిస్తూ ఇంటి బాధ్యతలు తీసుకుని, సో నా తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ నేను ఉండే క్యారెక్టర్ అనమాట. సో పృథ్వీరాజ్ గారు నా సీనియర్ ఆఫీసర్. సో నా సీనియర్ ఆఫీసర్కి నాకు జరిగే కౌంటర్ అటాక్స్ కానీ లేకపోతే అతను ప్రతిదానికి కౌంటర్స్ వేస్తూ ఉంటాడు అనమాట. నేను 24 గంటలు మళ్ళీ రీజాయిన్ అయినప్పుడు నేను తాగుతూ ఉంటాను. నా చేతులు ఎప్పుడు ఒక కోక్లో మందు వేసుకుని తాగుతూ ఉంటాను అనమాట. సో దానికి కౌంటర్లు ఇస్తూ ఉంటారు అనమాట యాక్చువల్గా. సో అలాగా నా ప్రొఫెషన్లో నాతో పాటు త్రూ అవుట్ ఫిల్మ్ రన్ అయ్యే క్యారెక్టర్ పృథ్వీరాజ్ గారిది యాజ్ అ సీనియర్ ఆఫీసర్.
సో తల్లి క్యారెక్టర్ ఏమో మా ఆమ్ని గారు అనమాట. అండ్ ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయిందని చెప్పినా ఎందుకు డిలే అవుతూ వచ్చింది? ఈ సినిమా యాజ్ ఎ సైడ్ మా సేమ్ ప్రొడ్యూసర్ డూయింగ్ 2 ఫిల్మ్స్ అనమాట. సేమ్ షార్ట్ వీ డూయింగ్ ఇట్ బ్యాక్ టు బ్యాక్ 2 డిఫరెంట్ యాక్టర్స్ అనమాట. సో ఫస్ట్ అక్కడ హిందీలో రిలీజ్ చేసి భోజ్పురిలో రిలీజ్ చేసిన తర్వాత తెలుగులో రిలీజ్ చేయాలని ఫస్ట్ వీళ్ళు అక్కడ రిలీజ్ చేసి, ఎందుకంటే భోజ్పురిలో ఇదే సినిమాలో ఒక 13 సాంగ్స్ ఉన్నాయన్నమాట. సో సినిమాలో భోజ్పురి సినిమాలో మీకు 10 సాంగ్స్ తక్కువ సినిమా ఉంటే సినిమా చూడరు అనమాట. సో ఆబ్వియస్లీ ఈ స్టోరీతో పాటు అన్ని సాంగ్స్ షూట్ చేసుకుని మళ్ళీ దానికి మ్యూజిక్ ఇవన్నీ మొత్తం కొరియోగ్రఫీ చేసుకుని ఇవన్నీ చేసినప్పటికీ ఈ సినిమా అయిపోయిన తర్వాత 15 సాంగ్స్ వాళ్ళు డిఫరెంట్ లొకేషన్లో షూట్ చేస్తూ అక్కడ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ తెలుగుకి వచ్చారు అనమాట. భోజ్పురిలో కూడా మీరేనా? భోజ్పురిలో వేరే అమ్మాయి. వేరే అమ్మాయి. ఓకే. హిందీ రెస్పాన్స్ ఎలా ఉంది? హిందీ రెస్పాన్స్ అదే భోజ్పురిలో రిలీజ్ అయిన రౌడీ ఇన్స్పెక్టర్ అక్కడ తనకి పెద్ద హిట్ అనమాట. సో కేశర్ లాల్ యాదవ్ ఈజ్ అ భోజ్పురి సూపర్ స్టార్, ఈజ్ అ సింగర్ ఆల్సో. సో తను ఒక సాంగ్ రిలీజ్ చేసి యూట్యూబ్లో పెడితే మినిమం ఎలా లేదన్నా ఒక 400 మిలియన్ నుంచి 500 మిలియన్ వ్యూస్ ఉంటాయి అనమాట. అంత పాపులర్ అనమాట. సో హీ హ్యాడ్ ఎ బిగ్ హిట్ యాక్చువల్లీ. హిందీలో అదే భోజ్పురి హిందీ రెండు ఒకటే కాబట్టి ఒకళ్ళే చేస్తారు. ఓకే. సో ఈ సినిమా ఇక్కడ ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? అంటే ఒక కౌశల్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా డెఫినెట్గా థియేటర్కి వచ్చి చూస్తారు, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు. అండ్ ఒక ఫ్యామిలీ పర్సన్ అండ్ నా డాటర్ ఆల్సో ఫస్ట్ టైం యాక్టెడ్ ఇన్ ద ఫిలిం. సో లల్లీ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉంటారు. అండ్ అలాగే ఆమ్ని గారు వీళ్ళందరూ మంచి స్టార్ కాస్ట్ ఉంది కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీని రిలేట్ చేసుకుంటూ వెళ్ళే ఒక కాప్ స్టోరీ కాబట్టి డెఫినెట్గా ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్. అండ్ 100% మొత్తం కుటుంబం థియేటర్కి వచ్చి చూసే ఫిల్మ్ అనమాట. దేర్ ఇస్ నో వల్గర్ సీన్స్, నథింగ్ లైక్ దాట్. ఇట్స్ అ కంప్లీట్ క్లీన్ యూ ఫిల్మ్ అనమాట. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నాకు తెలుసు డెఫినెట్గా హిట్ అవుతుంది, బికాజ్ మెమరీ ఈజ్ అ సూపర్ హిట్ అండ్ ఆరాధ సినిమా ఆల్సో ఇట్స్ అ వెరీ గుడ్ హిట్. స్టోరీ వైజ్ ఇట్స్ గుడ్ అండ్ కౌశల్ గారికి ఇక్కడ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. అండ్ పర్సనలీ ఫర్ మీ బోత్ ద సాంగ్స్, ఆల్ ద సాంగ్స్, ప్రియతమ ఇస్ వెరీ నాకు చాలా ఇష్టమైన ఒక సాంగ్. ఐ హోప్ ఫర్ ద బెస్ట్. ఎస్, డెఫినెట్గా మేము కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో ఫైనల్గా ఆడియన్స్కి ఈ ఫిలిం గురించి ఎందుకు చూడాలి అని అడిగితే ఏం చెప్తారు? అండ్ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు? ఫైనల్గా సినిమా ఇస్ రిలీజింగ్ ఆన్ December 30th అనమాట. ఆల్మోస్ట్ లైక్ 150 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో అంటే కౌశల్ని బిగ్ బాస్ తర్వాత చాలామంది ఆడియన్స్ అన్న నువ్వు ఒక హీరో అవ్వాలి, అన్నని ఒక హీరోగా చూడాలి. ఒక సక్సెస్ మీట్లో కూడా ఒక హ్యాండిక్యాప్ ఫ్యాన్ అనమాట. వీల్ చైర్లో చాలా దూరం నుంచి వీల్ చైర్ నడుచుకుంటూ వచ్చి స్టేజ్ దగ్గర వచ్చి నన్ను పిలిచి నన్ను దగ్గరికి లాగి అన్న నేను హీరోకి ఒక సినిమా చూడాలన్నా, అలాంటి చాలా టచ్ అయిన మూమెంట్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఇది బేసిక్గా నేను ఈ సినిమా నేను హీరోగానే చేయాలి అని నాకు ఎప్పుడు లేదు యాక్చువల్గా. ఐ వాంట్ బి అ గుడ్ యాక్టర్ యాజ్ అ విలన్గా, యాజ్ అ క్యారెక్టర్గా. ఐ వాంట్ డూ గుడ్ ఫిల్మ్స్ యాక్చువల్లీ. నేను హీరోగా చేయాలని ఏం లేదు, బట్ నా ఫ్యాన్స్ కోసం, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం, వాళ్ళని ఒక హీరోగా చూడాలనుకుంటున్నారు కోసం, వాళ్ళందరి కోసం చేసిన సినిమా ఈ రైట్ అనమాట. సో సినిమా అనేది మన చేతిలో ఉండదు. సో మనం సినిమా చాలా బాగున్నాయి, సూపర్ హిట్ అనుకునే సినిమాలు ఫట్ అయిన సినిమాలు ఉన్నాయి, అండ్ సినిమా బాగాలేదు అనుకునే సినిమాలు కూడా హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. సో డెఫినెట్గా సినిమా అనేది మన చేతుల్లో లేదు కాబట్టి, ఆడియన్స్ చేతుల్లో ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది అని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా సినిమాని బేస్ చేసుకుని లైఫ్లో ఇంకా చాలా మంచి సినిమాలు చేసే అవకాశం కూడా ఉంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఐఎమ్ డూయింగ్ అ వెరీ బిగ్ ఫిల్మ్, పాన్ ఇండియా ఫిల్మ్, 250 crores ఫిల్మ్. సో డెఫినెట్గా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఒక ఆర్టిస్ట్గా ఐ వాంట్ టు సెటిల్ యాజ్ ఎ గుడ్ యాక్టర్. ఆ 250 crores ఫిల్మ్ గురించి ఏమైనా అప్డేట్ వదులుతారు? అంటే వాళ్ళే వదులుతారు, వాళ్ళు వదిలిన తర్వాత నేను తొందరలో తెలుస్తుంది. అంటే అందరు ఫేవరెట్ యాక్టర్స్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ అనమాట. అందరు ఫేవరెట్ యాక్టర్స్, మోస్ట్ ఆఫ్ దమ్. అంటే ఒక్కొక్క తెలుగుకి ఒక ఫేవరెట్ యాక్టర్ ఉంటారు, మలయాళంకి ఒకరు ఉంటారు, తమిళ్కి ఒకరు ఉంటారు, హిందీకి ఒకరు ఉంటారు. సో ఆల్ జోనర్స్, పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి ప్రతి లాంగ్వేజ్ నుంచి ఒక మేజర్ యాక్టర్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఓకే, లీషా మీరేం చెప్తారు ఫైనల్గా ఆడియన్స్కి? ఆడియన్స్ ఈ మూవీని థియేటర్ వచ్చి వాచ్ సపోర్ట్ చేయాలి. ఇట్స్ వెరీ గుడ్ మెసేజ్, అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది ఈ జనరేషన్కి.
సో తప్పకుండా మీరు డిసప్పాయింట్ అవ్వరు, ఈ మూవీని వాచ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి. అండ్ గైస్, ఈ ఫిల్మ్కి డెఫినెట్గా మీరందరూ December 30 థియేటర్స్కి వచ్చి, అండ్ సంధ్య థియేటర్లో రిలీజ్ అవుతుంది, మీరందరూ కూడా వచ్చి ఫిల్మ్ని బ్లెస్ చేయాలి. ఎందుకంటే ఒక ఫిల్మ్ని కౌశల్ యాక్ట్ చేసిన ఫిల్మ్ కౌశల్గానే చూడండి, అండ్ మిగతావన్నీ పక్కన పెట్టేయండి. ఒక ఫిల్మ్ ఈజ్ అ ఫిల్మ్ అంటే ఆ ఫిల్మ్ వెనకాల ఎంత ఎఫర్ట్స్ ఉన్నాయో, ఎంత కష్టపడి చేసామో అన్నది మీరు చూడండి. అంటే ఫిల్ము ఆ డైరెక్షన్ పరంగా కానీ, ప్రొడక్షన్ పరంగా కానీ, ఒక చిన్న సినిమాని ఆదరించాలి అంటే ఒక పెద్ద మనసు ఆదరించాలి. ఆ చిన్న సినిమాని డెఫినెట్గా మీరు అందరూ ఆదరిస్తారని, ఈ రైట్ సినిమాని రైట్ టైంలో రిలీజ్ చేస్తున్నాం. అండ్ ఎండ్ ఆఫ్ ది న్యూ ఇయర్కి ఒక మంచి బ్లెస్సింగ్స్తో ఈ సినిమాని ముగించి 2024లో మరిన్ని మంచి సినిమాలు మీ ముందు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి I'll see you all in theaters on December 30th in Right Film. Don't miss it. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్.